హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు మనం క్యాప్సికమ్ కుర్మా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అది మనం ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. ఈ రెసిపీ మనకి కంప్లీట్గా మంచి గ్రేవీతో వస్తుంది. ఇది మనం రైస్లో కానీ రోటీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు అండి. మనం బాస్మతి రైస్ బగారా చేసుకున్నా కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనం ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికి మనం ఒక 2 స్పూన్ల నువ్వులు, అలాగే 1 స్పూను పల్లీలు, దీంట్లోనే ఒక 2 స్పూన్ల గసగసాలు కూడా వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి ఒక 2 స్పూన్లు వేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని ఇది దోరగా ఫ్రై చేసుకోండి, మాడకుండా. త్వరగా మాడతాయి నువ్వులు పల్లీలు అన్నీ కూడా. దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే మనం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూను ఆవాలు, దీంట్లోనే మనం ఒక ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని మనం మిక్సీ కచ్చాపచ్చాగా పట్టుకున్నామండి. దీన్ని ఇందులో వేసుకుంటున్నాను. ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. కొంచెం మిక్సీ పడితే గ్రేవీ బాగుంటుంది. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లో పొడవుగా కట్ చేసుకోండి, లుక్ బాగుంటుందని. అలాగే దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేస్తే ఇవన్నీ కూడా త్వరగా మనకి ఫ్రై అవుతాయి. కరివేపాకు కొంచెం వేసుకోండి. ఇవన్నీ కూడా కొద్దిగా ఉప్పు వేస్తే మనకి ఏంటంటే త్వరగా మనకి ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లోనే పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి, దూరగా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజు టమాటాలని నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టి వేసానండి. దీంట్లో పేస్ట్ వల్ల మంచి రుచి వస్తుంది. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు మనం దీంట్లో మీరు గింజలు కావాలంటే కంప్లీట్గా తీసేయచ్చండి. నేను ఇప్పుడు గింజలు ఏమి తీసేయలేదు, లైట్గా తీసాను, కొన్ని ఉంచాను అనమాట. మీరు కావాలంటే క్యాప్సికమ్ డైరెక్ట్ కూడా ఇలా మధ్యలో ఆ కాడ తీసేసి వేసేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి ఆవిరికి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మనం కొబ్బరి, గసాల, పల్లీలు, అలాగే నువ్వులు పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో మనం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూను కారం, అలాగే 1 స్పూను ఉప్పు, అలాగే ధనియాల పౌడరు, అలాగే దీంట్లో జీలకర్ర పౌడర్, పచ్చి జీలకర్ర పౌడర్ అండి, అది వేయించింది కాదు. ఇవన్నీ కూడా కొంచెం క్యాప్సికమ్ ముక్కలన్నిటికీ పట్టేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లోనే ఉడకనివ్వండి. దీంట్లో మనం ఈ మిక్సీలో ఉన్న కొంచెం కొబ్బరి గ్రేవీ ఉంటే వాటర్ కలిపి వేసానండి. ఇది 5 నిమిషాల పాటు మనకి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 1 కప్పు వాటర్ వేసుకోండి దీంట్లో. అలాగే మనకి మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీ అంతా కూడా ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే నువ్వులు పల్లీలు తొందరగా మనకి అడుగంటిపోతాయి. దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని మనం వాటర్లో నానబెట్టుకొని ఈ రసాన్ని తీసి దీంట్లో వేసుకున్నాము. ఇవన్నీ వేసి ఇప్పుడు మూత తీయకుండా దాదాపుగా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఆయిల్ మనకి మంచి కలర్తో మనకి పైకి వచ్చిన తర్వాత ఈ కర్రీ మనకి రెడీ అయినట్టు. ఇప్పుడు దీంట్లో కొంచెం 1/2 స్పూను గరం మసాలా వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మనం అంతవరకే కర్రీ దింపేసుకోవచ్చు. చివరిగా మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎంతో రుచికరమైన
మనకి క్యాప్సికమ్ మసాలా కుర్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. క్యాప్సికమ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. టమాటా వేసి వండుకున్నా, ఇలా గ్రేవీతో వండుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, అందరూ కూడా నాకు లైక్ చేసి మంచి కామెంట్తో నా రెసిపీస్ ఎలా ఉన్నాయో తెలుపుతారని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి.